గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ఇక డీటెయిల్ చూస్తే హైడ్రా మూసీ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఇలా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మళ్లీ లక్షల్లో ఇండ్లు నేలమట్టం కానున్నాయి. తాజాగా ఎంఆర్డీసీఎల్ నగరంలోని 1.5 నివాసాలకు రెడ్ మార్క్ చేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా రూపొందించిన గూగుల్ మ్యాప్ నగరవాసులను కలవరపెడుతోంది. ఇన్నాళ్లు హైదరాబాదులను ఆగమాగం చేసింది. ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా సుమారు 1.5 ఇండ్లు నేలమట్టం కాబోతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన గూగుల్ మ్యాప్ ను పరిశీలిస్తే ఈ అనుమానం కలగక మానదు. ఈ మ్యాప్ ప్రకారం ఫుల్ రివర్ లెవెల్ గీత లోపు ఉన్న నిర్మాణాలే పుట్టగొడుగుల్లా కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అక్కడి నుంచి బఫర్ జోన్ ను లెక్కిస్తే దాని పరిధిలోకి వచ్చే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో సుందరీకరణ ప్రాజెక్టు తమ పాలిట పిడుగుగా మారుతుందనే ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతున్నది. రెవెన్యూ, నీటిపారుదల వంటి పలు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎంఆర్డీసీఎల్ అధికారులు రూపొందించిన మ్యాప్ ప్రకారం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి అవుట్ఫ్లోలు వేర్వేరు ప్రవాహ మార్గాల్లో వచ్చి లంగర్ హౌస్ సమీపంలో ఒకే మార్గంగా కలుస్తాయి. అక్కడి నుంచి మూసీ నది నల్లగొండ జిల్లాలోనూ ప్రవహించి ఆపై కృష్ణానదిలో కలుస్తుంది. ఉస్మాన్ సాగర్ నుంచి లంగర్ హౌస్ సమీపంలోని బాపుఘాట్ వరకు సుమారు 11.7 కిలోమీటర్ల మేర మూసీ ప్రవహిస్తుంది. అదేవిధంగా ఈసా నది హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఆపై రెండూ కలిసి ప్రవహించే మార్గంలో సుమారు 45 కిలోమీటర్ల వరకు అంటే గౌరెల్లి వరకు ఎంఆర్డీసీఎల్ అధికారులు మ్యాప్ను రూపొందించారు. ఎంఆర్డీసీఎల్ అధికారులు రూపొందించిన మ్యాప్ లో 2 నదుల ప్రవాహ మార్గం ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 54 కిలోమీటర్ల మేర ఉన్నది. మూసీ రివర్ బెడ్ ను అధికారులు రెడ్ మార్కుతో గుర్తించారు. అందుకే ఇప్పటికే కూల్చివేసిన ఇండ్లతో పాటు ఇప్పటికే వేలాది ఇండ్లపై రెడ్ మార్కుగా ఆర్బీఎక్స్ ను ముద్రించారు. ఈ రెడ్ మార్కును పరిశీలిస్తే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో గరిష్టంగా 5,000 నిర్మాణాల వరకు వస్తాయని ప్రాథమిక అంచనా. రివర్ బెడ్ లో ఉన్న ఈ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మ్యాప్ లో సూచించిన మరో బ్లూ మార్క్ ఎఫ్ఆర్ఎల్ అంటే గరిష్ట నదీ ప్రవాహాన్ని సూచిస్తుంది. దీని పరిధిలోని నిర్మాణాల్ని చూస్తుంటే వామ్మో ఇన్ని నిర్మాణాలను తొలగించాలా అనే భావన కలుగుతుంది. ఎఫ్ఆర్ఎల్ నుంచి నిబంధనల ప్రకారం బఫర్ జోన్ 30 మీటర్ల మేర ఉంటుంది. ప్రస్తుతానికి అధికారులు మ్యాప్లో బఫర్ జోన్ ను గుర్తించలేదు. దీనిని కూడా గుర్తిస్తే ఎన్ని వేల నిర్మాణాలను తొలగించాల్సి వస్తుందో అంతుపట్టడం లేదు. సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నదీ మార్గం వెంట పెద్ద ఎత్తున రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో మార్గాలు, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. ఈ లెక్కన మున్ముందు బఫర్ జోన్ ను కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 54 కిలోమీటర్ల మేరలో 1.5 వరకు నిర్మాణాలు ఉండొచ్చని మూసీపై అధ్యయనం చేస్తున్న నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. అధికారులు మాత్రం ప్రస్తుతం రివర్ బెడ్ కు మాత్రమే పరిమితమవుతున్నామని చెప్తున్నారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలు అక్రమమంటూ ప్రభుత్వం వాటిని నేలమట్టం చేస్తున్నది. ఇప్పటి వరకు కూల్చివేసిన 150 నిర్మాణాలకు పెద్దగా అనుమతులు లేవని తెలిసింది. దీంతో ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని వారిలో కొందరిని ఒప్పించి ఇళ్లను కూల్చివేసింది. కానీ హైదర్కోట్, అత్తాపూర్ దిగువన ఉన్న నాగోల్ పరిసర ప్రాంతాల్లోని వేలాది నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి. దశాబ్దాలుగా వారంతా ఆస్తి పన్ను, నీటి బిల్లు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. అంతేకాదు లంగర్ హౌజ్ పరిసర ప్రాంతంలో ఏకంగా హుడా లేఅవుట్ లో దశాబ్దాల క్రితం చేపట్టిన నిర్మాణాలకు సైతం రెడ్ మార్కు వేశారు. అంటే గతంలో అనుమతులు ఉన్నవే రివర్ బెడ్ లో ఉంటే దాని అవతల ఉండే ఎఫ్ఆర్ఎల్ బఫర్ జోన్ పరిస్థితి ఏమిటనేది అంతుపట్టడం లేదు. మున్ముందు రేవంత్ సర్కారు అడుగులు ఎలా ఉంటాయనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తొలుత కేవలం ఎఫ్ఆర్ఎల్ పరిధిలోని నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని, ఆపై బఫర్ జోన్ కు వెళ్తామని గతంలో పలు ఇంటర్వ్యూల్లో రంగనాథ్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల్లో ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి బుల్డోజర్ కు మార్గం సుగమం అయిందంటే రివర్ బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అనే తేడా ఉండదనేది హైడ్రా కూల్చివేతలతోనే స్పష్టమైంది. అందుకే అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఎన్ని నిర్మాణాలను సేకరిస్తారు, ఎన్ని మీటర్ల మేర సుందరీకరణ చేపడతారు అనే వివరాల్ని ప్రభుత్వం వెల్లడించాలని మూసీపై అధ్యయనం చేస్తున్న నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ నడిబొట్టున ఉన్న అత్యంత ఖరీదైన స్థలాన్ని ఆదానికి కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతున్నదా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఆదాని హైదరాబాద్ రావడం, ఐటీసీ కోహినూర్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో గంటకు పైగా మంత్రి పొంగులేటితో రహస్యంగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరి భేటీపై అనేక ఊహాగానాలు బయటకొచ్చాయి. అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ విమర్శలు రావడంతో ఒప్పంద వివరాలు మాత్రం వెల్లడించలేదు. బీజేపీతో సత్సంబంధాలున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హైదరాబాద్ రావడం, ఐటీసీ కోహినూర్లోని ప్రెసిడెన్షియల్ సూట్ నెంబర్ 2122లో గంటకు పైగా మంత్రి పొంగులేటితో రహస్యంగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉన్నట్లు తెలిసింది. అదానీతో భేటీపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు అదానీ కంపెనీ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ భేటీపై అనేక ఊహాగానాలు బయటకు వచ్చాయి. దుర్గంచెరువు సమీపంలోని రాయదుర్గం గుట్టపై అత్యంత ఖరీదైన 64 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంపై మంత్రి పొంగులేటిని అదానీ కలిసినట్టు చెప్తున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీకి చెందిన సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో కొంత వివాదం ఉండడంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని ప్రభుత్వ భూమిగా పేర్కొన్నాయి. అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై విచారణ జరిపి దానిని ప్రభుత్వ భూమిగా తేల్చి నాటి ఏపీఐఏసీ పరిధిలోకి తెచ్చారు. అయితే ఆ తర్వాత ఆ మాజీ ఎంపీ తన పలుకుబడి ఉపయోగించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఓ అధికారి సాయంతో మళ్లీ తమ పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ అధికారి గతంలో హెచ్ఎండిఏలో కూడా పనిచేయడంతో తన పలుకుబడిని ఉపయోగించి ఈ భూమిని అదానీ కోసం మాట్లాడి పెట్టినట్లు చెప్తున్నారు. ఈ వివాదాస్పద భూమి ప్రస్తుత మార్కెట్ విలువ అక్షరాల 6,000 కోట్లని చెప్తున్నారు. ఇంతటి విలువైన భూమిని తెలంగాణ ప్రభుత్వం నుంచి విడిపించి అదానికి ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. దీనికోసం పాత డాక్యుమెంట్లు, కేసులు, అప్పీళ్లు వంటి వాటిని చూపించి తిరిగి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ నేతకు అప్పగించి అక్కడి నుంచి అదానికి అప్పగించే కుట్ర జరుగుతున్నదని, ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అదానితో కలిసి ఈ భూములను తామే తీసుకునే ప్రయత్నంలో ఉన్నారా, లేక ఆంధ్రప్రదేశ్ లో తాను పనిచేసిన పాత పార్టీకి చెందిన ఆ మాజీ ఎంపీ కోసం పైరవి చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఈ భూమికి సంబంధించిన మంతనాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని విడిపించి ఇచ్చే ప్రక్రియ జోరుగా జరుగుతున్నదని మాత్రం చెప్తున్నారు. అదానీ వాస్తవానికి ముఖ్యమంత్రి ఇతరులతో కూడా సమావేశం కావాల్సి ఉందని తెలిసింది. దావోస్ లో రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణలో వ్యాపారం నిర్వహించేందుకు అదానీ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. దావోస్ ఒప్పందం తర్వాత అదానీ హైదరాబాద్ కు రావడం ఇదే తొలిసారి. పొంగులేటితో భేటీ మీడియాలో ముందే రావడంతో కొంత వెనుకడుగు వేసినట్లు చర్చ జరుగుతున్నది. సీఎంతో మాట్లాడేందుకు తొలుత అపాయింట్మెంట్ ఖరారైనప్పటికీ కలవకుండానే వెళ్లిపోయినట్లు సమాచారం. పేదల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ చేస్తానంటున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా లేక బ్రోకరా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. జహీరాబాద్ మండలం న్యాల్కల్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ దప్పూర్లో నిర్వహించిన రైతుల ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు. మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ భూములు మాత్రం పోనివ్వమని రైతులకు ధైర్యం చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని హరీష్ రావు అన్నారు. ఇందిరమ్మ పాలన అంటే పేదల ఇండ్లు కూలగొట్టుడు, పేదల భూములు కొల్లగొట్టడమేనా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే సేకరించిన భూములను కాదని ఇప్పుడు ఈ భూములపై ఎందుకు పట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు ఇసురుతాడో తెలియదుగా. ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు ఇసురుతారో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టబోయే ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది. అటవీ అనుమతులు వచ్చినాయి. దానికి భూసేకరణ అయిపోయింది. రోడ్లు వేసిండ్రు. మొత్తం తయారున్నది. వంట వండి పెట్టిండ్రు. వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, బ్రోకర్ అవుతారట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి.
ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కడతాడట. ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది, ఏమయ్యా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది, ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఏమైనా పొరంబోకు భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారమోలే పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డవు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మాసిటీ. ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తా అన్నావు. భూములు వాపస్ అన్న ఇయ్యి, లేదు అనుమతి వచ్చింది అక్కడనే ఫార్మాసిటీ అన్న పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది, పిచ్చం చేత రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఈడ కంపెనీలు పెట్టారట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలనంటే? ఇందిరమ్మ పాలనంటే పేదోళ్ళ ఇండ్లు గులగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు, కిసానోంకు హటావ్ అంటుండు, గరీబోంకు హటావ్ అంటుండు. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇవాళ ప్రజలు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట, మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ స్పందించును. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. ఎట్లా ఉన్నదంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో. అంటే భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. 100 రోజులు అన్నాడు, 300 రోజులు నిండినా. ఇప్పటికీ 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని, మా మాగిల గాని, వడ్డీలో గాని ఈ 2,000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేం మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం. మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. పానం ఇయ్యడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి, ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాని ఖరాబ్ చేస్తావా? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రనుకో, మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మీరంతా పేదవాళ్ళు, మీకోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తుంది,
మీ భూములు కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని మనం చేస్తా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు, పేదల బతుకులు నిలబెట్టుడు. డూప్లికేట్ ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. ఈ రేవంత్ రెడ్డి అందులో జొర్రిండి నడిమిట్లా ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండిన. ఆ ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి తెలుగుదేశంలో దుంకిండు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్లో దుంకిండు. ఎండ్లన్నా దుంకుతాడు. బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులు బతకాలని చెరువు మంచిగా చేసింది, సబ్ స్టేషన్ పెట్టించింది. కాంగ్రెస్ వాడు వచ్చి భూములు గుంజుకుంటా అంటుండు. గుంట నక్కోలు వచ్చింది కొడుకులు. అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం మాత్రం కోల్పోవద్దు. ఎవ్వరు ధైర్యం ఏడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. కొట్లాడదాం, కొట్లాడి పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అంతే తప్ప మనం పోరాడితే మనకు పోయేదేం లేదు, మన భూములు మనకు దక్కుతాయి. మేమందరం ఉన్నాం కదా మీకు, మీరెందుకు ధైర్యం కోల్పోతారు? అస్సలు ధైర్యం కోల్పోవద్దు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటది. మీరు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ సంగారెడ్డి జిల్లాలోని దప్పూరు, మాత్కి, వడ్డీ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తమ బతుకులను రోడ్డు పాలు చేశాడంటూ మండిపడ్డారు. ఫార్మా కంపెనీల కోసం 2000 ఎకరాల భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని రైతులు మండిపడ్డారు. ఈ భూములు పోతే మా రోడ్డు పాలవుతుంది సార్. మా పిల్లలకు చదివించుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. దాని మీద ఎంతో మా చెమట దారబోసి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము దీనికన్నా ఎక్కడ మించి ఏం లేదు సార్. ఏడుపులు వస్తున్నాయి సార్. 2 నెలలు అవుతున్నాయి సార్. అన్నం లేదు సార్. ఇక భూములు పోతున్నాయి అన్న విషయం తెలిసింది సార్. అన్నం లేదు సార్. మాకు ఏం మేలుకైతే అదే ఎత్తుకొస్తున్నా సార్. ఎట్లా బతకాలి, మా పిల్లలకి ఎట్లా చదివిపియాలి? ఎంత చదివిపిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లలు ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్లు కొట్టుకొని ట్రాక్టర్లు నడిపించుకొని బతుకుతున్నాం సార్. రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి? ఈ రైతుల బాధ అంటే తెలుస్తలేదా? మరి రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా? మా కుతిక మీద కాలు పెట్టడానికి కాకపోతే ఓటేసిండ్రంటే కుతిక మీద కాలు పెట్టడానికి మీరు గెలిచిండ్రా? మాకు రైతుల కష్టం మీకు తెలుస్తలేదా? మా రైతులకు బాధ ఎంత అవుతున్నది మీకు తెలుస్తలేదా? మా రైతులది ఎంత అన్నాలం బతుకు చేయకుండా, మా రైతులకు రోడ్డు మీదకి తేకుండా, మా అడవులకు రోడ్డు మీదకి తేకుండా ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము ఎంతో అన్నాకం చదివిపించుకుంటున్నాం సార్. మా పిల్లలకు జాబులు లేవు సార్, ఏం లేవు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షవుల్లో కల్లిబొల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినవంటే ఇది తెచ్చినవంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. మాకు ఏమొస్తుంది సార్? కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6 గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాం సార్. తెల్లరంగానే మా పంటలు ఏమవుతున్నాయి, ఏం పండియాలి, ఎట్లా పండియాలి, ఇదే ఉంటది మా ధ్యానాలలో. కరెక్ట్ గా మరొకటి ఉండదు సార్. మాకు మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మేము ఎక్కడ పోవాలి? మా కొడుకులు 3 సార్ చదివినారు, ఇంట్లోనే ఉన్నారు సార్. చేనులోనే పని చేస్తున్నారు. ఇక అంతా చేను పోతున్నా అంటే మాకు చాలా కష్టం అవుతున్నావు సార్. అట్లనే బతుకుతాము, అట్లనే చేస్తాం పని. ఈ కొడుకులకి ఎక్కడ తోలియాలి, మేము ఎక్కడ పోవాలి, మాకెట్లా నడుపుతారు ఎవడు సార్? చాలా కష్టం అవుతుంది. ఫార్మా కంపెనీనే వద్దు సార్ మాకు. सबको सलाम अलैकुम, छोटे बड़े को सबको। हमारे को 4 एकड़ जमीन है सर, हर 4 एकड़ जमीन है, 4 बेटे हैं और अभी तक हम उसमें का कुछ नहीं खाए। 4 बोरा डाली, 2 बोरा चल रही, 2-3 बोरा फेल है, 1 बौड़ी खोदी और 2-3 लाख की मट्ठी छोली। और हम इसमें पिकारी क्या, खा रही क्या? हम ना मजरी मेहनत को कोई बुलाते नहीं, हम का मजरी मेहनत करे नहीं। और हमारे बच्चा का हमारा जीना पलना उसमें छा सर। और हमारे को कंपनी ना को, हमारे को तुम्हारी कंपनी का हमारे खेत बेचने का लेने का भी ना को, तुम पैसा देने का भी ना को। కాంగ్రెస్ సర్కారు కూల్చివేతలే లక్ష్యంగా ముందుకు సాగుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద త్రిపులారు భూ నిర్వసితుల ఐక్యవేదిక మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. హైడ్రా పేరిట పేదల భవనాలను కూల్చడం దారుణమన్నారు. త్రిపులారు కింద భూములను కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా మరో చోట భూమిని ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కూల్చివేతలే తప్ప కట్టింది ఒక్కటి లేదు. ఒక 1000 ఫీట్ల బంగ్లా కట్టింది లేదు, కానీ వేలు లక్షల ఫీట్లలో ఇవాళ కూలగొడుతున్నారు. హైడ్రా పేరు మీద కొన్ని కూలగొడుతున్నారు, మూసీ డెవలప్మెంట్ పేరు మీద కొన్ని కూలగొడుతున్నారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం కూలగొట్టే ప్రభుత్వమే తప్ప నిలబెట్టే ప్రభుత్వం కాదు అనేది మనకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రింగ్ రోడ్డు విషయంలో కూడా ఒక్కరు కూడా నష్టపోవద్దని, ఎవరైతే భూములు కోల్పోతున్నారో కోల్పోయేదానికి సమానంగా వాళ్ళకి న్యాయం చేస్తేనే తప్ప
ఆ ప్రాంతంలో దాన్ని పోనీయడానికి వీల్లేదని ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని అణిచివేసి పోలీసులు అడ్డం పెట్టుకొని నడపాలనుకుంటున్న ప్రయత్నాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తప్పకుండా నష్టపోతున్న ప్రజల తరఫున నిలబడుతుందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దేశంలో పిల్లి ఎలుకల్లా కొట్లాడుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో ఒక్కటయ్యాయని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ విమర్శించారు. మంత్రి పొంగిలేటి ఇల్లు ఆఫీసులపై జరిగిన ఈడీ దాడుల్లో 1600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన, విలువైన ఆభరణాలు దొరికినట్టు వార్తలొచ్చాయన్న ఆయన ఈడీ ఆ వివరాలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈడీ కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రధానికి అత్యంత సన్నిహిత పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీతో పొంగులేటి భేటీ అయ్యారని చెప్పారు దాసోజు శ్రవణ్. నెంబర్ 2గా చలామణి అవుతున్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటిపైన 4-5 రోజుల కింద పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అనేక మంది సిబ్బందితో తన ఆఫీసు, తన ఫామ్ హౌజు, తన ఇల్లు, తన బంధువులు, మిత్రులు అందరి యొక్క ఇళ్లపై కూడా ముప్పేట దాడి అన్నట్లుగా ఏకోన్ముఖంగా రైడ్ చేసినారు అని చెప్పని మీడియాలో వార్తలంతా చూసినా. దాదాపు 1600 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇంకా ఏదో విలువైన బంగారం దొరికిందని, తర్వాత రకరకాల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికినాయి అని చెప్పని ఇంత పెద్ద ఎత్తున అన్ప్రెసిడెంటెడ్ అమౌంట్, ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా దొరకనటువంటి ఒక పెద్ద మొత్తంలో నగదు దొరికింది. వాటిని లారెడు నిండా ఉన్నటువంటి ఒక కౌంటింగ్ మెషిన్స్ని తీసుకెళ్ళి లెక్కించిండ్రు అని చెప్పని వార్తలు చూస్తాం. ఇంత జరిగిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క ఇవాళ అటు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన వాళ్ళు కానీ కనీసం దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు. ప్రజలకు దానికి సంబంధించినటువంటి ఒక వివరాలన్నీ కూడా పత్రికా సమావేశం ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థలపై ఉంది. ఇది ఒక ఇన్సిడెంట్. గౌతమ్ అదానీ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఐటీసీ కోహినూర్ హోటల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి చీఫ్ అడ్వైజర్, ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఒక సునీల్ కనుగోలు గారు, వీళ్ళ ముగ్గురి మధ్యన సమావేశం జరిగింది. ఇక గౌతమ్ అదానీ అంటే ఎవరో మీ అందరికి ఎరుక. నరేంద్ర మోడీ గారికి అత్యంత పెట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ద కంట్రీ. ముగ్గురు ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నారు, ఈ ఉదంతాలను దయచేసి మీరు క్రోడీకరించి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ గౌతమ్ అదానీని అడ్డం పెట్టుకొని ఏమైనా ఈడీ కేసులలో నుండి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. బీజేపీకి పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తతో కాంగ్రెస్ మంత్రికి ఏం పని అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. ఇదే అర్థమవుతా ఉంది ఏంటంటే తెలంగాణలో ఒక వింతైనటువంటి ఒక అక్రమ రాజకీయాలను చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా పిల్లి ఎలుక బీజేపీ కాంగ్రెస్ అంటే, తెలంగాణకు వస్తే మాత్రం బాయ్ బాయ్ పెద్దన్న చిన్నన్న లెక్క ఇవాళ కొనసాగుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి బీజేపీతో సఖ్యతకు నిదర్శనంగా గౌతమ్ అదానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మీటింగ్లు పెట్టుకుంటారు. దానికి ప్రత్యక్ష సాక్షి సునీల్ కనుగోలు ఉంటాడు. వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ దిస్? ఎవరిని ఎవరు మోసం చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా ఒక గూడు పుటాన్ లెక్క అనిపించట్లా? మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఏకతాటిపైకి వచ్చిన టాలీవుడ్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా హీరో నాగార్జున పరువు నష్టం కేసు వేశారు. ఇక చిరంజీవి, వెంకటేష్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో పాటు డైరెక్టర్లు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండి వ్యక్తిగత జీవితాలపై అసభ్యకరమైన విమర్శలు చేయడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ తాజాగా రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. అసహ్యకరమైన, వికారం కలిగించే రాజకీయాలు చేస్తున్న మీ మంత్రిని, ముఖ్యమంత్రిని మెంటల్ డాక్టర్ వద్దకు గాని, రిహాబిలిటేషన్ సెంటర్ కు గాని పంపించాలని రాహుల్ కు కేటీఆర్ సూచించారు. ప్రముఖ నటుడు నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు.
నాంపల్లి కోర్టులో పరువు నష్టం క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు ప్రతిష్టల్ని దెబ్బతీశారని పిటిషన్ వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో నాగార్జున కోరారు. కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. మెగాస్టార్ చిరంజీవి ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడినట్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హద్దుమీరి మాట్లాడి ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించొద్దని సూచించారు. ప్రముఖ నటుడు మహేష్ బాబు సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. సినీ ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలు బాధించాయని ట్వీట్ చేశారు. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావన్నారు. ఆమె వాడిన భాష తీవ్ర వేదన కలిగించిందని మహేష్ బాబు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలన్నారు. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరమన్నారు. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి తాను షాక్ అయ్యానన్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో చూసినట్లు, తన చెవులతో విన్నట్లు మీడియా ముందు అరిచి చెప్పడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే ఇన్వాల్వ్ అయి మరోసారి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపున సూచించారు ఆర్జీవీ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం నా పేరును వాడుకోవడం ఆపేయాలని ట్వీట్ చేశారు. రాజకీయాలు, పార్టీలు, నేతలతో తనకు సంబంధం లేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్లైన్ల కోసం మమ్మల్ని వాడుకోవద్దని సూచించారు. బాధ్యత గల పదవిలో ఉండి మాట్లాడడం మనసును కలిచివేసిందన్నారు. మహిళను ఆయుధంగా వాడుకోవడం హేయమైన చర్య. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడడం నన్ను ఎంతగానో బాధించిందన్నారు హీరో వెంకటేష్. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ స్వప్రయోజనాల కోసం మహిళను ఆయుధంగా వాడుకోవడం దురదృష్టకరమన్నారు. కట్టుకథలు అల్లి ఓ రకమైన పైశాచికత్వంతో ఇండస్ట్రీలోని గౌరవప్రదమైన వ్యక్తులు, కుటుంబంపై మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హీరో రవితేజ అన్నారు. రాజకీయ క్రీడలో ఇండస్ట్రీ వారిని లాగడం నిజంగా సిగ్గుచేటన్నారు. సినీ తారలు, కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణల్ని హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. ఓ మహిళ విలువలు మర్చి ఇలా మాట్లాడడం తెలుగు సంస్కృతికి విరుద్ధమన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలన్నారు. బాధ్యత గల రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా అసభ్యకరమైన అపవాదులు చేయడం సమాజపు మూలాల్ని నాశనం చేయడమేనని అన్నారు హీరో రామ్ చరణ్ తేజ్. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన మరోసారి పునరావృతమైతే సహించమని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు హీరో దేవరకొండ విజయ్. మీకు ఓటు వేసి గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, ప్రగతిపదంలో నడిపిస్తారని, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తారని, కానీ ఇలా దిగజాడు వ్యాఖ్యలు చేయమని కాదని ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్లు ఉన్నాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. ఆమె మాటలు చట్టవిరుద్ధమని, ఇదే అమెరికా అయితే $1 మిలియన్ పరువు నష్టం దావా వేస్తారన్నారు. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన అమానవీయ వ్యాఖ్యలపై తెలుగు సినీ ఇండస్ట్రీ బగ్గుమంది. చిన్న పెద్ద నటులు అనే తేడా లేకుండా యావత్ సినీ రంగం ఒక్కతాటిపై నిలిచి ముక్తకంఠంతో నిరసన స్వరం వినిపించారు. చిల్లర డ్రామాలు ఆపి ఇక పరిపాలనపై దృష్టి పెట్టండంటూ రేవంత్ సర్కార్కు సోషల్ మీడియా వేదికగా తలంటారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఏమాత్రం సహించమని తేల్చి చెప్పారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.